మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశిని గమనిస్తే ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 3, అవమానం 6. ఆదాయాలు సమానంగానే ఉన్నాయి కాబట్టి ధనం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది. అదేంటంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 1 గంట సేపు చేసుకుంటూ ఉంటే శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా అభివృద్ధి కలుగుతుంది. అలాగే గౌరవం 3, అవమానం 6 ఉంది. అందువలన చుట్టుపక్కల వ్యక్తుల నుంచి అగౌరవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అగౌరవాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, మీరు ఎదుటి వ్యక్తికి కష్టాలను కలిగించినా కూడా అతనికి ఏదైనా ధనం ఇంకోటి ఇచ్చారనుకోండి, ఊరుకుంటాడు కదా. ఒక మిత్రుడు ఒక అతను ఉండేవాడు. అతను కోపం ఎక్కువ, అందుకని పని మనుషుల్ని టొకటొక కొట్టేస్తుండేవాడు. కొట్టడంతో అయిపోయిన తర్వాత 2,000, 3,000 చేతిలో పెట్టేవాడు. అందుకని వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళేవారు కాదు. ఏదో వారానికి 10 రోజులకు ఒకసారి కొట్టినా 2,000-3,000 వస్తుంది కదా అని. అంటే అర్థం ఏంటి? మనం ఎవరికైతే దానం చేశామో వాళ్ళకి మనం చేసిన పనిలో కొంచెం కష్టం కలిగినా కూడా అగౌరవాన్ని పొందరు, గౌరవిస్తారు కదా. అయితే మరి భౌతికంగా దానం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు, మంచి పని కాదు. ఎందుకని అంటే ఆడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా దానం చేస్తున్నామంటే కుదరదు, ఇబ్బంది పెంచే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనకు ఈ వ్యక్తులు గుర్తొస్తుంటారు కదా, మిత్రులు గుర్తొస్తుంటారు, శత్రువులు గుర్తొస్తుంటారు. గుర్తొచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకసారి తలుచుకుని వాళ్ళందరినీ మన ఇష్టదైవమైనటువంటి అమ్మవారి లోపల ప్రవేశపెట్టేసి, ఎందుకంటే అందరూ అమ్మవారిలో ఉన్నవారే కదా, అమ్మవారికి జననీ కనక వృష్టిం దక్షిణాం తే అర్పయామి, ఓ తల్లి నీకు బంగారు వర్షాన్ని దక్షిణగా సమర్పిస్తున్నానమ్మా అనే భావనతో ఈ మంత్రం చేసుకుంటే అందరి నుంచి గౌరవం వస్తుంది, అందరికీ దానం చేసిన ప్రభావం కలుగుతుంది, వాళ్ళు అనుకూలంగా మారతారు, వ్యతిరేకతలు పోతాయి, మనకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా అనుకూలమైన భావనలే వస్తుంటాయి అన్నమాట. అంటే అవసరమైన డబ్బంతా సమకూడుతుంటుంది, దాంతో ఆర్థికంగా నాకు ఇబ్బంది కలిగింది అనే భావన ఉండదు. అందుకని ఈ జనని కనక వృష్టిని దక్షిణాన్ని తెర్పయామి అనే మంత్రాన్ని శత్రువులు, మిత్రులు ఎంతమంది గుర్తొస్తే వాళ్ళందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి చేసుకుంటే గౌరవము దక్కుతుంది, సంపద పెరుగుతుంది. అది చాలా మంచి మంత్రం. అలాగే గురుడు సెప్టెంబర్ 12వ తారీఖు వరకు చతుర్థంలో ఉన్నాడు, తర్వాత పంచమంలోకి వస్తున్నాడు. కాబట్టి సెప్టెంబర్ లోపల విద్యార్థులకు బాగానే ఉంది. పంచమంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి అభివృద్ధి లోపిస్తుంది. కాబట్టి మొత్తం పైన శ్రీదత్త శరణమమ అనే మంత్రం ఒకటి, శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం ఒకటి, తాము చేయడము పిల్లల చేత చేయించడము అనే దానివలన పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఇక శని జూన్ 20 వరకు సప్తమంలోను, అక్కడి నుంచి అక్టోబర్ 26 వరకు షష్ఠంలోను, తర్వాత మళ్ళీ సప్తమంలోనూ ఉంటున్నాడు. కాబట్టి ఈ శనికి సప్తమైనా మంచిదే, షష్ఠమైనా మంచిదే. ఎందువల్లంటే షష్ఠంలో ఉన్నటువంటి సమయంలో ఏమవుతుందంటే శత్రువులు వీడికి అపకారం చేద్దామంటే వాడికి ఆలస్యం అయిపోతుంది. కాబట్టి వీడికి అపకారం జరగదు, ఈ లోపల ముందుకు వెళ్ళిపోతాడు. కానీ సప్తమంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంతవరకు స్నేహ సంబంధాలు, అపార్థాలు తెచ్చుకునే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం మనం ఇందాక అనుకున్నట్లుగా జనని కనక వృష్టిని దక్షిణాన్ని తెర్పయామి అనే మంత్రం చేస్తే ఆ అమ్మవారిలో వీళ్ళందరినీ ప్రవేశపెట్టి ఆ కనకాభిషేకం చేసినట్లయితే అది సత్ఫలితాలను అందజేస్తుంటుంది. ఇక రాహుకేతువులు 3, 9 రాసుల్లో ఉన్నారు ఆగస్టు 17 వరకు, తర్వాత 2, 8 రాసుల్లో ఉన్నారు. 3, 9 రాసులు మంచివే కాబట్టి విదేశీ ప్రయాణాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి వీళ్ళకి. అలాగే ఈ 2, 8 స్థానాల్లో ఉన్నటువంటి సమయంలో మాత్రం మాట్లాడితే కొంచెం అపార్థాలు వచ్చే అవకాశం ఉంది, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆ దోషాలను అధిగమించడం కోసం ప్రతి శనివారము రాహువుకు సంబంధించి మినుములు, కేతువుకు సంబంధించి ఉలవలు చెరో కేజీంపావు తీసుకుని ఆ రెండింటిని ఆవులకి ముందుగా శివుడికి పూజ చేయాలి, పూజ చేసి తర్వాత ఆవులకి పెట్టేయాలి. అలా చేస్తే ఆ రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాలను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది.
తర్వాత కర్కాటక రాశి వారిని మనం గమనిస్తే ఆదాయం 14, వ్యయం 2 ఉంది. గౌరవం 6, అవమానం 6, రెండు సమానంగానే ఉన్నాయి. గౌరవం పెంపొందించుకోవాలంటే జనగణ కృష్ణ దక్షిణాన్ని తెర్పయామి అనే మంత్రంతో అమ్మవారిలో ఈ శత్రువుల్ని మిత్రుల్ని అందరినీ ప్రవేశపెట్టి కనకాభిషేకం చేసినట్టుగా భావన చేస్తే గౌరవం పెరుగుతుంది. ఇక ఆదాయం 14, వ్యయం 2 ఉంది కాబట్టి ఆదాయం ఎక్కువ ఉంది. ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు దాటిని సంరక్షించుకోవడం చాలా అవసరం. అందుకని ఆ సంరక్షించుకోవడం నిమిత్తమై ఆధ్యాత్మిక దృష్టి గల వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కవి గారు అంటారు, నైనా నీకు టైం బాగుంది, ఆదాయం బాగా వస్తుంది అంటే దానాలు ఎక్కువ చేసేయి, ఎంత చేసినా వస్తూ ఉంటుంది కదా, పుణ్యంగా మార్చుకోదాన్ని. ఎందుకంటే డబ్బుగా మారిపోయింది పుణ్యం. డబ్బు ఎక్కువ వస్తుందంటే పుణ్యం డబ్బుగా మారిపోయింది. మరి దీని మళ్ళీ పుణ్యంగా మార్చుకోవాలిగా, అందుకని దానాలు చెయ్యి అంటారు. ఒకవేళ బాగాలేదండి టైము, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, నష్టపోతున్నాం అనే టైం ఉంటే నువ్వు దానాలు చేసేసి. ఎందుకని ఈ నష్టం అనేటువంటిది పుణ్యం తక్కువ, నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి దానం చేస్తే ఆ దోషం తగ్గుతుంది అంటారు. అలాగా దాన కార్యక్రమాలకు కనుక వీళ్ళు వెచ్చించినట్లయితే పుణ్యాన్ని బాగా పెంపొందించుకోగలుగుతారు. స్థిరాస్తులు పెంపొందించుకున్నా మంచిదే. దానికి చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని ఇళ్ల కోసం, శ్రీవరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని స్థలాల కోసం వాడడం మంచిది.